ప్రియమైనటువంటి సువార్తమానం రేడియో శ్రోతలకు ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మాటలు వినడానికి ముందు బైబిల్ నుంచి ఆయన యొక్క మాటలు వినటానికి ముందు మనము ప్రభు యొక్క సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సమృద్ధి కలిగిన దేవా, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, మీకు వందనాలు నాయన. ఈ సమయంలో మీ సన్నిధికి రావటానికి మీరు ఇష్టపడుతూ నాయన మమ్మల్ని సిద్ధపరిచిన విధానం బట్టి వందనాలు ప్రభా. మేము మీ స్వరం వినాలని ఆశపడుతుండగా వినగలిగే చెవుల్ని, గ్రహించగల హృదయాన్ని, మరి ముఖ్యంగా ప్రభా ప్రకారం జీవించగల మనసును అనుగ్రహించండి, సహాయపడండి ప్రభా. మేము అలవాటుగా ఆచారంగా కాక ఒక నూతనమైన మనసుతో, వెలిగింపబడినటువంటి మనసుతో ప్రభా మేము మీ స్వరం వినగలటానికై, అర్థం చేసుకోగలటానికై కృప చూపండి. సమస్తాన్ని మీ గాయపడిన అసలుగా అప్పగించుకుంటున్నాం. మీరే దయగల కార్యాలు, ఉన్నతమైన కార్యాలు మీరు జరిగించండి నైనా. మీ యొక్క ప్రణాళికలు అద్భుతములు నైనా, వాటిని ఎవరు అర్థం చేసుకోగలుగుతారు? కృపగల దేవా, గొప్ప దేవుడవు, సమస్తాన్ని సృజించిన దేవుడవు, మమ్మల్ని మీరు సృజించారు. ఈ సృష్టిలో ప్రభా మీరు మమ్మల్ని ఫలంగా ఉంచిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క దయగల కార్యాలను బట్టి మనం కనపరుస్తూ జయంగా యేసునామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి శ్రోతలారా, మీరందరూ కూడా ప్రభువులో ఆనందిస్తున్నాను తలస్తూ ఈ సమయంలో పరిశుద్ధ లేఖన భాగాల నుంచి మనము కొన్ని మాటలు చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం నుంచి కొన్ని వచనాలు చూద్దాం. మనుషులను సంతోషపెట్టు వారు చేయనట్లు కంటికి కనబడుటకే గాక, 5వ వచనం నుంచి చూద్దాము. దాసులకి ఇస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్, దాసులకు ఇస్తున్నటువంటి కొన్ని నియమాలు ఏంటంటే, దాసులారా యథార్థమైన హృదయం గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులయుండుడి అని చెప్తా ఉన్నాడు. అంటే క్రీస్తుకి ఎట్లాగా విధేయులై ఉంటారు, అలాగే మీరు మీ యజమానులు, అంటే మీరు ఒక ఆఫీస్లో ఉన్నారనుకో, ఆ ఆఫీస్లో ఉన్న ఎవరైతే మీ బాస్ ఉంటాడో అతనికి, అదే మీరు ఒక ఏదైనా పొలంలో ఉన్నారంటే పొలంలో మీరు మీ పని చేయడానికి వెళ్ళినప్పుడు మీ పైన ఎవరైతే ఉంటారో వారికి, అదేవిధంగా మీరేదైనా ఒక కంపెనీ అనుకోండి, ఎక్కడైనా కూడా మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో అక్కడ మీ యజమానులకి మీరు ప్రభువుకి ఏ విధంగా ఉంటారో ఆ విధంగా అనుకూలంగా విధేయత కలిగి నడుచుకోవాలి అని దేవుని యొక్క లేఖన భాగాలు చదివిస్తున్నాయి. ఇక్కడ అందుకనే దాసులారా యథార్థమైన హృదయం గలవారే. అంటే యథార్థమైన హృదయం అంటే దానికి వ్యతిరేకం యథార్థత లేని హృదయం ఉంది కాబట్టే యథార్థమైన హృదయం అని మాట్లాడాల్సి వస్తుంది అన్నమాట. ఈ యథార్థమైన హృదయంలో మనం ఏం చూడగలుగుతామంటే గొప్ప కార్యాలు మనం చూస్తాం అటువంటి హృదయం కలిగిన వారి ద్వారా. హృదయము ఒక విధంగా బయట, అంటే లోపల ఒక విధంగా బయట ఒక విధంగా కాకుండా, బయట లోపల ఒకే విధంగా, అంటే నువ్వు ఏం ఆలోచిస్తున్నావో, అంటే ఏమి కలిగి ఉన్నావో అదే చెప్పడము, అదే మాట్లాడటం, అదే చేయటము ద్వారా చాలా మంచిది. అట్లా కాకుండా బయటికి వేరే విధంగా ఉండి లోపల ఇంకొక విధంగా ఉన్నారంటే, సో అది దేవునికి చాలా స్పష్టంగా అగపడుతూ ఉంటుంది. మన ఎదుటిన్న వారికి అగపడకపోవచ్చు మన హృదయంలో ఏం జరుగుతుందో, మన మైండ్లో ఏముందో అనేది
తెలియకపోవచ్చు. కానీ దేవునికి మాత్రము ప్రతిదీ కూడా స్పష్టంగా తెలుసు అన్నమాట. దేవుడు సమస్తాన్ని చూస్తున్నవాడు. ఆయనకి తెలియదంటూ ఏమి లేదు. అందుకని ఇక్కడ ఈ మాట చెప్పాల్సి వస్తుంది. యథార్థమైన హృదయం గలవారై ఉండి భయంతోనూ వణుకుతోనూ, అంటే అత్యంత భక్తి శ్రద్ధలతో, అంటే నా యజమానుడు ఉన్నాడు, ఏ విధంగా ఆ యజమానుడు సంతోషపెట్టాలని చేయాలో, ఏం ఆయన కోరుకుంటున్నాడు, మనం ఎట్లా చేయాలి, ఏ విధంగా లాభాలు తీసుకురావాలని ఆ యజమానుడు కోరుకుంటున్నాడు, ఆ విధంగా మనం చేయాలి. క్రీస్తుకి ఎట్లాగా మనము భయంతో వణుకుతూ, అయ్యో మనం ఇది చేస్తే ప్రభు ఏమైనా కొడతాడేమో, తిడతాడేమో, అంటే ప్రభు మనకి ఇదని అనుమతిస్తాడేమో అని అనేక రకాల భయాలతో మనము క్రీస్తుని సేవిస్తూ ఉంటాము. సో అదేవిధంగా యజమానుడు కూడా అట్లా ఉండండి దాసులారా అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయతగా ఉండాలంటున్నాడు. ఇప్పుడు 6వ వచనం చూస్తే, మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే గాక, ఇది యథార్థ హృదయము లేనివారు చేసే పనులు ఎట్లా ఉంటాయంటే, 5వ వచనంలో చెప్పినట్టుగా యథార్థ హృదయము గలవారై భయంతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులయుండి అని లేఖన భాగాలు సెలవిస్తూ ఉంటే, 6వ వచనం వచ్చేసరికి యథార్థత లేని వారి యొక్క హృదయం ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. మనుషులను సంతోషపెట్టు వారు చేయనట్లు కంటి కనబడుటకే, అంటే చాలాసార్లు ఎట్లా ఉంటుందంటే మనకి మనసులో చాలా వ్యతిరేకత ఉంటుంది. మనం చేయాలనుకున్నది దానికి అది సంబంధమే ఉండదు. అది తూర్పు అంటే ఇది పడమర అన్నట్టుగా, అది ఉత్తరం అంటే దక్షిణం అన్నట్టుగా అంత వ్యతిరేకత ఉంటుంది. అయినా కూడా మనము చాలా నేర్పరితనంతో మనుషుల్ని సంతోషపెట్టడానికి చాలా అనేక విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటాం. అయ్యా ఇది కాదు చేసే విధానము, ఒక క్రైస్తవుడిగా ఒక విశ్వాసిగా ఉండి ఈ విధంగా చేయకూడదు, మనుషులను సంతోషపెట్టే విధంగా ఈ విధంగా ఉండకూడదు అని పరిశుద్ధాత్ముడు లోపల ఉండి మనతో మాట్లాడుతున్నప్పుడు కూడా అతని మాట పట్టించుకోకుండా మనుషులను సంతోషపెట్టే విషయంలో చాలా తాపత్రయపడుతూ ఉంటాం. అందుకని ఇక్కడ అంటున్నాడు, మీరు మనుషులను సంతోషపెట్టి వారు చేయనట్లు కంటికి కనబడకే, అది కంటికి కనపడటానికే చేస్తారు వాళ్ళు. ఇప్పుడు మనుషులు లేరంటే వాళ్ళు చేయరు, మనుషులు లేరనుకో చేయరు. కొద్దిగా మంది ఉంటే ఒక విధంగా ఉంటుంది, ఎక్కువ మంది ఉంటే ఇంకో విధంగా ఉంటుంది. ఇట్లాగా ఒక స్థిరం లేకుండా మనుషులను బట్టి మారిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏమంటున్నా అంటే కంటికి కనబడుకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించు. దేవుని చిత్తాన్ని మనఃపూర్వకంగా జరిగించు. క్రీస్తు ఏం చెప్పాడు? యజమానులకు లోబడి ఉండాలి అన్నాడు. సో ఆ విధంగా యజమానులు లోబడి ఉంటూ, అది దేవునికి చిత్తం అన్నమాట, దేవుని చిత్తం అది. కాబట్టి దేవుని చిత్తాన్ని యజమానులు లోబడటం ద్వారా అది మనఃపూర్వకం చేయాలి. ఇష్టపూర్వకంగా లోబడటం అనేది మనఃపూర్వకంగా జరగాలన్నమాట. ఒకరున్నారు, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, ఎంతమంది ఉన్నా వాళ్ళ ముందు నువ్వు క్రీస్తు దాసుడు కాబట్టి, ఒక విశ్వాసే కాబట్టి దేవుని చిత్తాన్ని, ఆయన యొక్క ఇష్టాన్ని, ఆయన ఏం చెప్పాడో యజమానుల పట్ల ఏ విధంగా ఉండాలని ఇష్టపడుతూ వచ్చాడో ఆ విధంగా మనము హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా చేయాలని దీని యొక్క లేఖన భాగాలు సెలవిస్తూ ఉన్నాయి. ఇక్కడ 7వ వచనం అంటున్నాడు, మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. ఇప్పుడు చాలాసార్లు మనుషునికి అంటే దేవునికి చేస్తే దేవుడు అనేకమైన ఆశీర్వదిస్తారు అని ఒక ఆశతో ఏం చేస్తారంటే కొంచెం ఎక్స్ట్రా చూపిస్తారనమాట ప్రభు దగ్గర. ప్రభు ఏమంటున్నాడంటే
మీరు నాకెట్లా చేస్తారో అదే దృష్టితో అదే మనసుతో చేయండి మీ యజమానులకి. సో అది ఫలం ఇస్తుంది. అంతేగాని ఏదో చేయాలి కాబట్టి అన్నట్టు చేస్తే అది మీకు మంచిది కాదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ 7వ వచనంలో మనుషులకు చేసినట్టు కాక, అంటే ఇప్పుడు ప్రభువు చేసినట్టు మనుషులు చేసినట్టు 2 రకాలు ఉంది. మనుషులు చేసినట్టుకి ఏముంటుందంటే ముఖస్తుతి కొరకు అగపడాలను అని చాలాసార్లు ఇవన్నీ రాజకీయ నాయకులు మధ్య జరుగుతూ ఉంటుంది. ప్రజల మందికి వచ్చినప్పుడు అక్కడ ఒక రూపం ఉంటుంది, ప్రజల నుంచి దూరం వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక రూపం ఉంటుంది. సో ఆ విధంగా విశ్వాసులైన వారి జీవితాల్లో కూడా ఇటువంటి రూపాలే ఉన్నాయి. ఇటువంటి మనుషుల రూపాలు, ఇటువంటి ప్రవర్తన ఉంటుందన్నమాట. సో అవిశ్వాసులు అంటే వారు అట్లే ఉంటారు అనుకో. మనుషులంటే ఈ యొక్క విశ్వాసులు అన్నవారు బరువు ఎట్లా చేయటం అది బాధాకరం అన్నమాట. అందుకని మనుషులకు చేసినట్టు కాక మీరు చేయాల్సింది ఎవరికి తెలుసా? ప్రభువుకు చేసినట్టు చేయండి. మీరు మనసులో ఏమో దాని ప్రకారము బయట కూడా చేయాలి యథార్థంగా. అయితే ఆ మనసులో మీరు ఉంచుకోవాల్సింది ఏంటంటే ప్రభుని సేవిస్తున్నాం కాబట్టి ప్రభుని ఎంత భయంతో వణుకుతో చేస్తామో అదేవిధంగా మన యజమానులు కూడా చేయండి. ఇష్టపూర్వకంగా సేవ చేయండి, కష్టంగా కాదు. ఇష్టం లేకుండా ఏదో చేయాలి కాబట్టి చేయటం కాదు, ఇష్టపూర్వకంగా సేవ చేయండి అని దేవుని యొక్క లేఖన భాగాలు చదివిస్తూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు అట్లా చేయకపోవటం ద్వారా ఏం జరుగుతుందంటే అది ఒక ఆర్గనైజేషన్ కానీ లేకుంటే అదొక ఏదైనా మరి ఒక చిన్న కుటీర పరిశ్రమ ఏదైనా ఆలోచించండి. అట్లాగా చేసే వ్యక్తి ఇష్టపూర్వకంగా చేయకపోతే తన ప్రవర్తన ద్వారా, తన క్రియల ద్వారా, తను రావాల్సినంత ప్రొడక్షన్ దానికి సహకరించకపోవటం ద్వారా, ఉత్పత్తికి సహకరించకపోవటం ద్వారా అతను చేసే సెక్షన్కి ఫస్ట్ నష్టం వస్తుంది. అట్లాంటి వారు అనేక డిపార్ట్మెంట్లో ఉంటారు కాబట్టి వారి ద్వారా వారి డిపార్ట్మెంట్లో నష్టం వచ్చి ఇదంతా కలిపి క్యుమ్యులేటివ్గా మొత్తంగా ఆ ఒక కంపెనీకి, ఆ సంస్థకి నష్టం వస్తుంది అన్నమాట. అట్లా నష్టం వచ్చినప్పుడు వారు ఇక జనాభాను తగ్గించాలి, లేకుంటే ఫలాన్ని చేయాలి, లేదా కంపెనీ తీసేయాలి, కంపెనీ అమ్మేసేయాలి, నష్టాల్లో ఉంది అని ఇటువంటి మాటలన్నీ వస్తాయన్నమాట. అంటే ఇది నేను దాసుని యొక్క లేకుంటే ఒక ఉద్యోగి యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తా ఉన్నాను అన్నమాట. ఇంకా ఇతర కారణాలు వేరేగా ఉండొచ్చు, కానీ ఇది వచ్చినప్పుడు ఈ విధంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి మనము అది చిన్న పనైనా కానీ పెద్ద పనైనా కానీ రోజు అదే పని చేస్తూ ఉన్నాం అనుకో, చాలాసార్లు ఏమనిపిస్తుంది అంటే ఇసుకొచ్చేస్తుంది. ఏంది ఇదే కదా రోజు చేసే పని, ఏంది అసలు ఇదే పని ఎంతకాలం చేస్తాం అన్న ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయినా కూడా దాన్ని మంచి మనసుతో చేయటానికి మనం ప్రోత్సహించుకోవాలి. ఇప్పుడు ఏ విధంగా ప్రభు కొరకు మనం చేయటానికి ఇష్టపడుతూ ఉంటామో అదేవిధంగా ఇది ప్రభు ఇచ్చిన బాధ్యత కాబట్టి మనందరం కూడా ఏం చేయాలంటే ప్రభుకి చేసినట్టుగానే చేయాలి. అట్లా చేసినప్పుడు ఆ కంపెనీ ఎంతో అభివృద్ధి చెందుతుంది అన్నమాట. అట్లా చేయటం ద్వారా మన క్రియలను బట్టి దేవుని నామం మహింపరచబడుతూ ఉంటుంది. సో వాళ్ళు తెలిసిద్ది వారికి, ఇతను ప్రభు నేను యేసుక్రీస్తుని వెంబడించేవాడు అన్నది ఏదో ఒక విధంగా ఏదో ఒక టైంలో తెలుస్తుంది అన్నమాట. తద్వారా వారు ప్రభు నామాన్ని గణపరుస్తారు. కాబట్టి మనము దేవుని యొక్క చిత్తాన్ని మనం జరిగించినట్లుగా మనకి ఇచ్చిన బాధ్యతను మనం నమ్మకంగా చేయాలి. అది కుటుంబ బాధ్యతలో కూడా మనము అంత నమ్మకంగా ఉండాలి. అప్పుడు మనము గొప్ప కార్యాలు చూడగలుగుతాం అన్నమాట. మనము అనేకసార్లు బయట విషయాలైతే చాలా అంటే లెక్కలేని విధంగా చేస్తాము.
దాని అవుట్కమ్ ఎట్లా వస్తుందో, దాని యొక్క పర్యవసానం ఏ విధంగా ఉంటుందో అర్థం కాకుండా, అర్థం చేసుకోలేని పరిస్థితిలో, అంటే అంత పరిపక్వత లేని పరిస్థితుల్లో ఉంటాం. దానివల్ల వచ్చే కాన్సిక్వెన్స్ అనేవి తీవ్రంగా ఉంటాయన్నమాట. మనకు అప్పుడు కాకపోవడం ఆ తర్వాత. అందువలన మనము సేవకులంగా, దాసులంగా ప్రభువుకి యథార్థమైన హృదయం చేయాలి. అటువంటి హృదయంతోనే మనము ఈ లోక యజమానుని కూడా నమ్మకంగా చేయాలి. అంటే అతనికి పోయి మీరు అతని కాళ్ళ మీద పడమని కాదు, అతనికి మీరు ఇట్లాగా తప్పుగా చేయమని కాదు. మనం ఏంటంటే ఆ ఇచ్చిన బాధ్యత ఏ పని కొరకు మనం తీసుకున్నారో ఆ పనిని నమ్మకంగా చేయమని దాని ఉద్దేశం అది. కాబట్టి ఆ విధంగా చేయడానికి మనము నడుపుతాం మన యొక్క జీవితాలని, ఆ విధంగా మలుచుదాం. అప్పుడు దేవుడి నామం అధికంగా ఆశీర్వదింపబడుతుంది అన్నమాట. తర్వాత 8వ వచనంలో ఏమంటున్నాడంటే, తర్వాత చూస్తే, దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతి వాడును ఏ సత్కార్యము చేయనో దాని ఫలము ప్రభు వలన పొందునని మీరు ఎరుగుదురు. ఇక్కడ చూడండి, డబల్, దాసుడైన స్వతంత్రుడైన. సో ఎవరైనా కానీ, స్వతంత్రుడంటే బహుశా యజమానుడేమో, దాసుడంటే యజమాని కింద చేసే అతనేమో. సో వీరు ఎవరైనా కానీ వాళ్ళు చేసే ప్రతి పని యజమానుడు కూడా ఏం చేయాలంటే తన దాసుడు విషయంలో ఎట్లాగా స్పందించాలి, ఏ విధంగా ఉండాలి, ఎట్లా ఉంటే నేను తన నుంచి నేను మంచిగా పని చేయించగలుగుతాను, మంచిగా అవుట్పుట్ నేను సంపాదించగలుగుతాను, మంచిగా తన నుంచి వర్క్ చేయించగలుగుతాను అని తను ఆలోచించి తగిన రీతిలో నిర్ణయాలు తీసుకోవాలి. మరి మూర్ఖంగా వెళ్ళకూడదు, మరీ అసలు పట్టించుకోకుండా ఉండకూడదు. అట్లా చేసినప్పుడు ఆ దాసుడు అర్థం చేసుకొని తను కూడా యథార్థంగా అన్నీ చేయడానికి వీలు ఉంటుంది. ఇట్లాగా రెండు వైపులా అతను దాసుడు కానీ సొంతుడు కానీ ఇద్దరు కూడా ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో కాబట్టి మీలో ప్రతి వాడిని ఏ సత్కార్యం చేయనో దాని ఫలం ప్రభు వలన పొందినని మీరు ఎరుగుదురు. మీరు ఏం చేస్తారో అది దానివల్ల ఫలాలు పొందుతారు. ఏమి నాటుతారో అది కోస్తారు. ఒకటి నాటి మరొకటి ఆశించారంటే అది రాదు. పడిన విత్తనం దేనికి సంబంధించిందో అదే ఫలిస్తుంది అన్నమాట. కాబట్టి మనము ఆ ప్రభు పిల్లలంగా మంచి విత్తనము నాటుదాం, మంచి ఫలాలు కోద్దాం, మంచి క్రియలు, సత్క్రియలు అనే విత్తనం నాటి సత్ఫలితాలు పొందాం, మంచి ఫలితాలు అనేది పొందాం. అది మనకి సంతోషము, యజమానునికి సంతోషము, ఈ లోక యజమానునికి కూడా సంతోషం. పరమందున్న ప్రభువారికి, మన హృదయాల్లో ఉంటున్నటువంటి ప్రభువారు ఇష్టపడతారు, సంతోషిస్తారు. అదే 9వ వచనం చూసినప్పుడు, యజమానులారా మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందున్నాడనియు ఆయనకు పక్షపాతం లేదని ఎరిగిన వారై వారిని బెదిరించుట మాని ఆ ప్రకారమే వారి ఎలా ప్రవర్తించుడి. ఏమంటున్నాడు ఇక్కడ? ఆ సొంతమైనటువంటి ఆ యజమానుడే చెప్తా ఉన్నాడు. అతను సొంతనే కానీ అతను ప్రభు వారికి దాసుడు కదా, అతని మీద ఒక అధికారి ఉంటాడు. ఇప్పుడు ఈ లోకంలో ప్రతి అధికారి ప్రతి ఒక్క వ్యక్తికి తను ఏదైనా ఒక జాబ్ చేస్తున్నప్పుడు తనకు ఒక యజమానుడు ఉంటాడు. నేను అట్లాగా ఏ పొజిషన్ చూసినా ఒక యజమానుడు. అంతకుమించి ఈ కంపెనీ నాదేనంటే అతని మీద దేవుడు అధికారి, అతని మీద దేవుడే అధికారి అనుకోవాలి. సో నువ్వేం చేస్తున్నావు ఆయన గమనిస్తూ ఉంటాడు. నీ కింద వారు ఏం చేస్తున్నారో దానికి తగినట్టుగా నువ్వు నిర్ణయం తీసుకొని వారిని శిక్షించటము, వారికి ఇంక్రిమెంట్స్ ఇవ్వటము, బోనస్లు ఇవ్వటము, లేకుంటే వారికి ఏది చేయాలని నువ్వు చేస్తూ ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావో దాన్ని చూస్తున్నటువంటి పరమందున్న తండ్రి, ఆ ప్రభువారు మీకు అంటే ఆ యజమానుడు కూడా అదే విధంగా చేస్తాడనమాట. అందుకని మనము ఏం నాటుతామో అదే కోస్తాం. సో ఇక్కడ ప్రభు దాసుల వరకు చెప్పి వదలలేదు, యజమానులకు కూడా అంటూ ఉన్నాడు, మీరు
మీ మీద ఎవరు లేరు అనుకోకండి, మీరే యజమానులు అనుకోకండి. మీ మీద నేనున్నాను, పరమందున్న తండ్రిని లేకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నేనున్నాను. నేను ఆయనకి ఏ పక్షపాతం ఉండదు. అంటే దేవునికి ఏ పక్షపాతం అనేది ఉండదు అనమాట. యజమానులకు ఒక విధంగా, దాసులు ఒక విధంగా అనేది కాదు. దాసులు ఏ విధంగా యజమానులకు చేయాలని దేవుని యొక్క లేఖన భాగాలు సెలవిచ్చినాయో, అదేవిధంగా యజమానులు కూడా తమ దాసుల విషయంలో నమ్మకంగా యథార్థంగా ఉండాలి. అట్లా ఉన్నప్పుడు వారు ప్రభు దగ్గర నుంచి బహుమానం పొందుతారు. ప్రభుకు ఆ విధంగా వారు ఉండాలి. దాసుల విషయంలో కూడా యథార్థంగా ప్రవర్తించాలి వారు. సో వారిని బెదిరించటం, ఏదో భయపెట్టేది చేద్దాం అనుకుంటే కాదు. వాడు మనుషులంత కాలం ఉన్నంత టైం వరకు చేస్తాడు, తర్వాత పక్కెళ్ళిన తర్వాత చేయడు. సో కాబట్టి వాళ్ళు బెదిరించాలనే విషయం కాకుండా వారితో కూడా మీరు ప్రేమతో వ్యవహరించండి. వారు కూడా సంతోషించి ఒక చోట తక్కువ టైం చేయాల్సింది ఎక్కువ టైం చేసి, ఎప్పుడైతే ఇంతవరకే చేయాలని టైం ఉంటుందో ఆ టైంకి కాకుండా అవసరం ఉంటే ఇంకొంచెంసేపు ఎక్కువ ఉండైనా చేసి వారు ఆ యొక్క సంస్థ యొక్క ప్రయోజనం కొరకు పాటుపడతారు. సో ఆ విధంగా యజమానులు వారి విషయంలో అంతగా ప్రేమగా వ్యవహరించగలిగినట్లయితే గొప్ప కార్యాలు వారు చూడగలుగుతారు. ఈ విషయాన్ని గమనించాలి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క క్రమాన్ని చూసినప్పుడు యజమానుడు అంటే దాసుడు యజమానుకు వైపున, అంటే యజమానుడు పక్షంగా లేకపోతే యజమానుడితో ఏ విధంగా ప్రవర్తించాలో, అదేవిధంగా యజమానుడు దాసుని పక్షంగా ఏ విధంగా ప్రవర్తించాలో, దాసునితో ఏ విధంగా ప్రవర్తించాలో, అదేవిధంగా యజమానుడు తన యొక్క బాస్తో, అంటే ఎవరైతే తన మీద ఉంటున్నారో పరసంబంధమైనటువంటి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, ఈ పరిశుద్ధమైన దేవుడు, వీరికి లోబడి తను ఉండాలి. ఆ విధంగా ఉంటున్నప్పుడు ఆ యొక్క సంస్థ ఏదైనా కూడా, ఆ వ్యవస్థ అంతా కూడా అద్భుతంగా ఉంటుంది అనేది సత్యాన్ని మనం గమనించాలి. ఇన్ని విషయాలు మాట్లాడుకుంటూ వచ్చినాడు ఈ యొక్క ఎపిసోడ్ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో. తుదకు ఏమంటున్నాడంటే 10వ వచనం, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. సో ఇక్కడ మీరు యజమానులు కానీ, దాసులు కానీ, లేకుంటే భార్య భర్తలు కానీ, పిల్లలు కానీ, ఇక్కడ అందరి బాధ్యతల గురించి మాట్లాడాడు. ఆ ముందు వచ్చిన వాళ్ళు చూస్తే, సో అక్కడ ఏమంటాడు, పిల్లరా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులైనడి, ఇది ధర్మమే. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఇవన్నీ మాట్లాడుకుంటూ వచ్చి ఇప్పుడు తర్వాత దాసుల గురించి మాట్లాడుతూ వచ్చాడు, తర్వాత యజమానుల గురించి మాట్లాడుతూ వచ్చాడు అనమాట. సో ఇన్ని చేసిన తర్వాత తుదకు చివరికి వచ్చేసరికి మీరు చేయాల్సింది ఏంటంటే, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. అంటే మీరు తండ్రి స్థానంలో ఉండొచ్చు, కుమారుల స్థానంలో ఉండొచ్చు, భార్య స్థానంలో ఉండొచ్చు, లేకపోతే యజమానుడి స్థానంలో ఉండొచ్చు, దాసుని స్థానంలో ఉండొచ్చు, ఎవరి స్థానంలోనే ఉండండి. కానీ మీరు అల్టిమేట్గా మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు దేవుని విషయంలో ఈ విధంగా ఉండాలి. ఏ విధంగా? ప్రభు మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులుగా ఉండాలి. ఆయన యందు బలవంతులుగా ఉండాలి. అట్లా ఉన్నప్పుడు వీళ్ళందరినీ అటాక్ చేయటానికి సైతాన్ అనే ఆ వ్యక్తి ఎల్లప్పుడూ కూడా ఎదురు చూస్తూ ఉంటాడనమాట. వీరందరిని కూడా ఇప్పుడు ఒకరి బాధ్యత, ఒకరి ఎడల ఒకరు ఏ విధంగా ప్రవర్తించాలని విషయాలు మాట్లాడుతూ వారందరి మీద నేనున్నానని చెప్తూ ఇక్కడ చివరికి వచ్చేసరికి ఆయన యొక్క మహాశక్తిని బట్టి ఎవరైతే మీ మీద అధికారిగా ఉంటున్నాడో మీ అందరి మీద ఒక గొప్ప శక్తి కలిగినటువంటి దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆయన మీద మీరు బలవంతులుగా ఉండండి. ఎందుకంటే మీరు బలవంతులుగా లేకపోతే ఏం జరుగుద్దంటే
ఎల్లప్పుడూ అవకాశం కోసం చూస్తున్నటువంటి సైతానుడు ఏం చేస్తున్నాడంటే ఎవరిని మృంగుదామా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరిని మృంగుదామా అని ఎదురు చూస్తూ ఉన్నాడు అనమాట. ఎంతెంతో మందిని మింగేసేసాడు. గొప్ప గొప్ప సేవకులు, ఒకరు ధనాపేక్షత అయితే, మరొకరు కామ వాంఛలతో, మరొకరు మరి ఒక విధమైనటువంటి విపరీతమైన అధికారం మీద ఆశతో, నాకు ఉన్నతమైన ఇది ఉండాలి అది ఉండాలన్న విపరీతమైన ఆశతో వారిని రక్షించినటువంటి, వారి కోసం ప్రాణం పెట్టినటువంటి ప్రభువుని మర్చిపోయి, వారి ప్రారంభం మంచిగానే ఉండింది. కానీ తర్వాత వారు క్రమేణా జరిగిన మార్పుల్లో, వారి యొక్క జీవిత యాత్రలో అనేకమైన ఆటుపోట్లకు లోనై వాటి ద్వారా మరలా లోకం విషయాల్లో పడిపోయి దేవునికి వారు దుఃఖం తీసుకొచ్చిన వారుగా ఉన్నారు. ఈ సైతాను యొక్క చేతులు పడిపోయినారు. కాబట్టి మీరు బలవంతులుగా ఉండి, మీరందరూ బలవంతులుగా ఉండండి. 11 వచనంలో అంటున్నాడు, 11 మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. సర్వాంగ కవచము అనేది ధరించుకోవాలి. ఎందుకంటే ఈ దుష్టుడు ఎదిరించాలంటే మీరు శక్తివంతులుగా ఉండాలి. ఎవరిలో? ప్రభువులో. మీకేం ఉండాలి? వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి. సో ఇవన్నీ కూడా మీ జీవితాల్లో సహవాసం ఉండాలి, రొట్టె విచ్చటం అనేది ఉండాలి. ఇవన్నీ కూడా మీకు ఉండాలి. మీరు అటువంటి శక్తివంతులుగా ఉండి ఎదిరించండి అని దేవుని యొక్క లేఖన భాగాలు చదివిస్తున్నాయి. ప్రియులారా, మనము బలహీనులుగా ఉంటున్నామా, శక్తివంతులుగా ఉంటున్నామా? మనకి ఇవ్వబడిన బాధ్యతలు మన నమ్మకం నెరవేరుస్తున్నామా, లేక తప్పిపోయినామా? తప్పిపోయింటే ప్రభువుని సహాయం అడిగితే ప్రభు క్షమిస్తాడు. మన అధికారులు కూడా మనల్ని క్షమించడానికి ప్రభు మనసు చూపిస్తాడు. కాబట్టి మనము ఒకవేళ యజమానులు మంచివారు కాబట్టి మేము మొనపెడుతున్నప్పుడు దేవుడు ఆ సమయం వచ్చినప్పుడు వారిని బాగు చేస్తాడు. అంతవరకు ఓపికతో సహనంతో ఉండాలి. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. మేము దాసులంగా ఏ విధంగా యజమానులలో ఉండాలో, ఎంత యథార్థంగా ఉండాలో, ఎంత మనపూర్వకంగా పనిచేయాలో, ఎంత ఇష్టపూర్వకంగా మేము చేయాలో మీరు సహాయపడండి. అదేవిధంగా యజమానులుగా ఉంటే మేము నా తండ్రి ఏ విధంగా కుటుంబ విషయాన్ని మేనేజ్ చేయాలో, ఏ విధంగా వ్యవహరించాలో, ఏ విధంగా అందరిని కలుపుకొని పోవాలో, ఏ విధంగా క్షమించే గుణం ఉండాలో, తగ్గించుకునే గుణం ఉండాలో ప్రభు, ఆ విధంగా ఉండి మేము జీవించినప్పుడు మీ నామం మహింపరచబడుతుంది. ప్రభు, మీ కొరకే మీ నమ్మకం యథార్థంగా ఉన్నట్లుగా సహాయపడండి. మీ శక్తిని నడిపించండి. ఎంతవరకు నడిపించారు, ముందుకు నడిపించేది మీరే ప్రభు. మిమ్మల్ని మించి మాకు మరొకరు ఎవరున్నారు? ఈ కొద్ది ప్రార్థన యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.